నిన్ను బట్టి ఇతరులు ఏమవుతారు? నాశనం అవుతారా? ఆశీర్వదించబడతారా? నీ భర్తను బట్టి, లేకపోతే భర్తను బట్టి భార్య ఆశీర్వదించబడుతుందా, శపించబడుతుందా? భార్యను బట్టి భర్త శపించబడుతున్నాడా, ఆశీర్వదించబడుతున్నాడా? అత్తను బట్టి కోడలు ఆశీర్వదించబడుతుందా, శపించబడుతుందా? కోడలను బట్టి అత్త శపించబడుతుందా, ఆశీర్వదించబడుతుందా? నిన్ను బట్టి నీ కుటుంబమే ఆధారపడి ఉంటుంది. నిన్ను బట్టే నీ ఫ్యామిలీ రన్ అవుతూ ఉంటుంది. నిన్ను బట్టే నీ జీవితము కట్టబడుతూ ఉంటుంది. నిన్ను బట్టే నీ లైఫ్ స్టాండర్డ్ అవుతూ ఉంటుంది. నిన్ను బట్టే నీ జీవితము బాగుపడుతుంటుంది. నువ్వే సరిగా లేకపోతే, నువ్వే ఆశీర్వాదకరంగా లేకపోతే, నువ్వే దీవెనకరంగా లేకపోతే నీ ఇల్లు దీవెనకరంగా ఉండదు, నీ కుటుంబము దీవెనకరంగా ఉండదు. బైబిల్లో ఒక మాట ఉంది, మంచి దినములు చూడగోరు వాడు చెడ్డ దానిని పలకకుండా చూసుకోమన్నాడు. మంచి దినాలు నీ జీవితంలో చూడాలనుకుంటే, మంచిది నీ జీవితంలో జరగాలి అనుకుంటే, మంచి కార్యము నీ జీవితంలో చూడాలనుకుంటే, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నాలుకను కంట్రోల్లో పెట్టమంటున్నాడు దేవుడు. నీ నాలుకను కంట్రోల్లో పెట్టమంటున్నాడు దేవుడు. యాకోబు ఎవరిని శపించినట్టుగా లేదు. యాకోబు ఎవరిని శపించినట్టుగా లేదు. యాకోబులో వచ్చిన మాటలన్నీ కూడా ఆశీర్వాదకరమైన మాటలే. అబ్రహాములో వచ్చిన ప్రతి మాట కూడా ఆశీర్వాదకరమైన మాటలే. ఈరోజు నీ మాట మీద నీ కుటుంబం ఆధారపడి ఉంది. ఆమె చెప్పు, దేని మీదండి? నీ నోటి మాటలను బట్టి నీ కుటుంబము ఆధారపడి ఉంది. దేవుడు అంటున్నాడు, జీవ మరణములు నాలుక వశం అంట. అంటే ఏంటి? నీ నాలుకలోనే నీకు ప్రాణం ఉంది, నీకు నాలుకలోనే నీకు జీవం ఉందని అన్నాడు. జీవము నీ నాలుకలో ఉందంట. బ్రదర్, నా నాలుకలో జీవం ఎలాగుంటుంది బ్రదర్? నువ్వు చెడ్డదాన్ని పలికితే చాలామంది అంటారు కదా, అమ్మా ఎవరి నోట్లో పడినా ఆమె నోట్లో పడకూడదు, ఎవరి నోట్లో పడినా ఆడు నోట్లో పడకూడదు. ఎందుకని? ఆడేమన్నా చెప్తే జరిగిపోద్ది. ఆడేమన్నా చెప్తే జరిగిపోతుంది అనడానికి ఆడేమన్నా దేవుడా? ఆడేమన్నా ఏంటి? ఆడు నార్మల్ వ్యక్తి కదా, ఆడు సాధారణమైన వ్యక్తి కదా, ఆడు మనిషి కదా, ఆడు మానవుడు కదా. వింటున్నారా? వింటున్నావక్క? వింటున్నావా? వాడు నార్మల్ వ్యక్తి పలికితే, వాడు శపిస్తే శపించబడతారంట, వాడు దీవిస్తే దీవించబడతారంట. ఈరోజు ఈ మాటలను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ కుటుంబము ఈరోజు ఆశీర్వదించబడాలి. ఆమె చెప్పు, గట్టిగా ఆమె చెప్పు. ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి. సో ఆశీర్వదించబడాలంటే నీ నోటిలోంచి వచ్చే మాటలు కూడా ఆశీర్వాదకరంగానే ఉండాలి. నీ నోటిలోంచి వచ్చే ప్రతి మాట కూడా ఆశీర్వాదకరంగానే ఉండాలి. నీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను, యెషయా గురించి చెప్పాను. యెషయా ఒక దర్శనం చూశాడు. ఏంటి ఆ దర్శనం అంటే, సింహాసనం ముందు కూర్చున్నటువంటి దేవాతి దేవుడు సింహాసనాన్ని చూశాడు. అక్కడ కోటాను కోట్ల మంది దేవతలు చూశాడు. అన్నీ చూసిన తర్వాత అందరూ నిరంతరం అక్కడ ఏమని చెప్తారంటే, యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు. చెప్పండి అందరూ. ఆగండి. నిజంగా దీన్ని బట్టి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీరు భక్తి ఎంత ఉందని. పరలోకమంతా కూడా ఒకే సౌండ్ ఉంటుంది. 2 బాక్సులు పెట్టాం. ఈ 2 బాక్సులు ఒకే శబ్దం రావాలి. ఇది మాత్రం ఎక్కువ పెట్టి దాన్ని తగ్గించేస్తే వెనకాల ఉన్న వాళ్ళకి సౌండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. నీ వాయిస్ నా వాయిస్ సమానంగా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. అక్కడ పరిశుద్ధుడు 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 అటు రాదు. పరిశుద్ధుడు అంటే పక్కన కూడా పవర్గా చెప్తాడు. దేవదూతలు అక్కడ దేవుని కొనియాడుతున్నాయంట.
దేవదూతలు అక్కడ పరలోకంలో నిత్యము దేవుణ్ణి పరిశుద్ధుడు 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 చెప్పండి. ఎవరు పరిశుద్ధుడు చెప్పు. యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు. చెప్పండి చెప్పండి. ఓకే, సూపర్ సూపర్. ఎవరు అంటున్నారు ఈ మాటలు? ఎక్కడ? పరలోకములో నిత్యము ఏం సౌండ్ వినబడుతుంది? ఏం సౌండ్? ఏం సౌండ్? పరిశుద్ధుడు అనేటువంటి శబ్దం వినబడతా ఉంది. ఏం శబ్దం? పరిశుద్ధుడు అనేటువంటి శబ్దం వినబడతా ఉంది. పరిశుద్ధుడు అనే శబ్దం వినబడతా ఉంది. ఆ దర్శనాన్ని చూశాడు ఎవరు? యెషయా ప్రవక్త. అన్న కొత్తపాలెం అన్న, వింటున్నారా? వింటున్నామన్న వాళ్ళు చెప్పు గట్టిగా. హల్లెలూయా, సరే గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే యెషయా దర్శనం చూసి ఆడ దేవదూతలు నిరంతరం వేరొక మాట మాట్లాడడంలే, ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, ఇదే మాటలు వినబడుతున్నాయి ఆయనకి. ఆయన చూసిన వెంటనే ఆయన అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినే ఏమన్నాడు? అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినే అన్నాడు. ఆ మాట ఎందుకన్నాడు ఆయన? పరిశుద్ధుడు అని చెప్పటానికి కూడా నాకు అర్హత లేదు, పరిశుద్ధుడు అని చెప్పటానికి కూడా నాలో ఏమి లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు. ఏమి లేదు నాలో? నీతి లేదు, పరిశుద్ధత లేదు అని చెప్పి యెషయా ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు? నేను మంచోని కాదు, నేను నీతిమంతుడు కాదు, నిత్యము దేవునిని స్తుతించడానికి కూడా నా నోరు సరిపోదు, నా నోరు సరిపోదు. నిత్యము దేవునిని ఆరాధించడానికి కూడా నా నోరు సరిపోదు. ఎందుకు ఆ మాట్లాడంటే అక్కడ పాపము అన్న మచ్చ కనబడడం లేదు. ఎక్కడ? ఎటు చూసిన హోలీనెస్, ఎటు చూసిన పవిత్రత, అపవిత్రత కాదు పవిత్రత, ఎటు చూసినా పరిశుద్ధత కనబడతా ఉంది. ఎటు చూసిన వైట్. ఈ గోడలు ఎలా కనబడుతున్నాయి? వైట్. దీనికన్నా మనం గ్లాస్ బ్లాక్ పెట్టాం, కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంది, అక్కడ మొత్తం వైటే. గట్టిగా ఆమె చెప్పు. అక్కడ మొత్తం వైట్. ఆమె చెప్పు గట్టి. హాలు చెప్పు. అక్కడ సూర్యుడు ఉండడు. ఆమె చెప్పు. అక్కడ సూర్యుడు ఉండడు. ఆమె చెప్పు. ఏమన్నా సూర్యుడు లేకపోతే వెలుగట? ఆయనే వెలుగు. చమట కొట్టు. ఆయనే వెలుగు, ఆయనే వెలుగు, ఆయనే వెలుగండి. అది చూసేసి అయ్యో భూమి మీద బతికిన రోజులు, భూమి మీద జీవించిన రోజులు ఈ నోటితో ఎన్ని దూషణ మాటలు మాట్లాడాను, ఈ నోటితో ఎంత అవమానకరంగా మాట్లాడాను, ఈ నోటితో ఎంత అవమానకరంగా దూషించాను, ఎంత అవమానకరంగా కొట్లాట్లు పెట్టాను, చిచ్చు పెట్టాను, గొడవలు పెట్టాను, రకరకాలుగా వేధించాను. అయితే వాక్యము సెలవిస్తుంది, మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలకకుండా తన నోరును కాచుకోవాలి. 1 పేతురు 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. 1 పేతురు 3వ అధ్యాయం ఉందమ్మా, 3వ అధ్యాయం చదువు. జీవమును ప్రేమించి, దయచేసి గమనించండి, వెనకపో. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వారు. అమ్మా, జీవాన్ని ప్రేమించమన్నాడు. దేన్ని? జీవమును. జీవాన్ని ప్రేమించి. అన్న వెనకాల ఉన్న వాళ్ళందరూ వినాలా? అందరు ఎవరు నిద్రపోతే పక్కన వాళ్ళు చూసి గిల్లో. ఓకేనా? పక్కన వాళ్ళు ఎవడైనా పక్కన నిద్ర చూసాడు వాళ్ళకి వెళ్తా వచ్చి నేను
నిద్రపోయానికి వెళ్ళను, పక్కనకి వెళ్తా, మీరు కూడా పక్కన వాళ్ళు చూస్తూ ఉండండి వింటున్నారా లేదని. ఓకేనా? అది విషయం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఏ దినాలు బ్రదర్? అమ్మా ఏ దినాలు? మంచి దినములు. ఏ దినాలు? మంచి దినములు. నువ్వు ఏ దినాలు చూడాలనుకుంటున్నావు? మంచి దినాలు. నీ ఇంట్లో మంచి రోజు చూడాలనుకుంటున్నావా, చెడ్డ రోజు చూడాలనుకుంటున్నావా? నీ ఇల్లు ఎలా ఉండాలనుకుంటున్నావు? నీ ఇల్లు శ్మశానంగా ఉండాలనుకుంటున్నావా, స్వర్గంగా ఉండాలనుకుంటున్నావా? మరి అలా ఉండాలనుకుంటున్నప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా. మీ ఆవిడ ఎక్కడ నిద్రపోతుంది? లేపాయా? లేపు, చైర్ ఇవ్వండి అమ్మా, ఆ చైర్ ఇండి ఆమెకి, ఆమె దానిలో కూర్చుంటుంది ఆమె. ఆ చైర్ మార్చు ఆమెకి, చైర్ మార్చు బ్రదర్, శాలేం బ్రదర్. చైరు ఈ ఎవరైనా యూత్ని ఆ చైర్ ఇచ్చి ఆమెకి ఈ చైర్. వినాలి వాక్యం. వాక్యమే మనిషిని మార్చేది, వాక్యమే హృదయాన్ని మార్చేది, వాక్యమే కఠినమైన హృదయాన్ని మార్చేది. వాక్యం వినకపోతే మార్పు రాదు. మార్చారు బ్రదర్. ఫ్యామిలీసు, అత్తమామలు, అత్తకోడళ్ళు, ఫ్యామిలీ, భార్య, భర్తలు, పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఏంటా మాటలు? మంచి దినములు చూడగోరువాడు. ఫస్ట్ ఏమన్నాడు? జీవమును ప్రేమించి. దేన్ని ప్రేమించి? జీవాన్ని ప్రేమించి. ఏ జీవం? మంచి జీవమా? జీవం అంటే ఏంటి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఇక్కడ ఏ జీవం? యేసును, మనం ఏం చెప్పు, యేసును ప్రేమించి. చదవమ్మా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఏ దినాలంట? ఏ దినాలు? మంచి దినములు. నీ ఇంట్లో ఏ దినాలు చూడాలనుకుంటున్నావు? కర్మకార్యాల దినాలు చూడాలనుకుంటున్నావా? పెళ్లి దినాలు చూడాలనుకుంటున్నావా? గట్టిగా హాలు చెప్పండి. పెళ్లి ఇల్లు ఎలాగుంటుంది బ్రదర్? పెళ్ళిళ్ళు ఎలాగుంటుందయ్యా? సంతోషంగా ఉంటుంది. ఆ పెళ్ళింట్లో ఏం వినపడకూడదు? ఏడుపు వినపడకూడదు. పెళ్ళి విందులో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? సంతోషంగానే ఉండాలి. ఆమె చెప్పాలా? గట్టిగా ఆమె చెప్పాలా? గట్టిగా ఆమె చెప్పాలా? పెళ్ళి విందులో ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మనం సంతోషంగానే ఉండాలి. ఎట్లా? సంతోషంగానే ఉండాలి. సో నువ్వు మంచి దినాలు చూడాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడమ్మా? చదవమ్మా. జీవమును ప్రేమించి. జీవమును ప్రేమించి. అమ్మా వింటున్నారా? ఏం ప్రేమించి? జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఓకే. చెడ్డదాన్ని పలకకుండా. ఏం పలకూడదు? ఏం పలకూడదు? ఏం పలకూడదు? నీ నోటిలో బూతులు, నీ నోటిలో తిట్టులు, నీ నోటిలో అవమానకరమైన మాటలు, నీ నోటిలో శపించే మాటలు, నీ నోటిలో దూషణకరమైన మాటలు, ఇవన్నీ వస్తే చెడ్డదాని పలకకుండా నువ్వు ఉంటే నువ్వేమవుతావంట? చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను ఏంటంట? నాలుకలు ఉన్నాయి అందరికీ. అవునా? నాలుకలు ఉన్నాయా? ఈ నాలుగుకి పళ్ళుకి ఒక్కొక్క రోజు మాటలు వచ్చినాయంట. ఏంటి? నాలుకకు పళ్ళుకు ఒక రోజు మాట్లాడుకున్నారంట. పళ్ళు మాట్లాడుతుందంట. ఏం మాట్లాడుతుంది? పళ్ళు మాట్లాడుతుందంట. ఏమే నాలుక, నువ్వేమో లబ అని మాట్లాడతావు, ఇష్టం వచ్చుడుగా దూషిస్తావు, ఇష్టం వచ్చుడుగా తిడతావు, ఇష్టం వచ్చుడుగా అన్నీ అరిచేసి పోయి లోపల దాంకుంటావు. వచ్చేవాడు నా మూతినే కొడుతున్నాడు, నా పళ్ళునే ఎర్ర కొడుతున్నాడు. ఇప్పుడు కోపం రాగానే ఏడ కొడతారు? పటా అని పడుతున్నాడు. లోపల దవడ పళ్ళు ఏమవుద్ది? ఇప్పుడు ఎవరు మాట్లాడింది? ఎవరమ్మా? మాట్లాడింది ఎవరు? నువ్వు సావా, నువ్వు పోవా, నువ్వు రావా, నిన్ను బూడువు, లేపు, పుట్టుక్కుని పోవాలా, లట్టుక్కుని రావాలా?
ఇవి మాట్లాడటము ద్వారా నా మాట అర్థమవుతుందా? మీ నాలుకను ఏం చేయాలి సిస్టర్, బ్రదర్? మీ నాలుకను ఏం చేసుకోవాలి? ఇప్పుడు నువ్వు నీ ఇంట్లో మంచి దినాలు చూడాలంటే నువ్వు ఏం చేయాలి? నాలుకను ఏం చేయాలి? కట్ చేసేయాలా? కోసేయండి. ఇప్పుడు కత్తిస్తాను. ఇంకోసారి మాడుకొని ఉంటారు. ఒక పేపర్ రాసి సంతకం పెట్టించేయండి, నా నాలుగు నేనే కారణం, పాస్టర్ కారణం కాదని చెప్పి సంతకం పెట్టించేయండి, నేను కోసేస్తాను. కత్తి తీసుకుని వచ్చి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మ, వాక్యము సత్యం అండి, వాక్యము నిజం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభు వాక్యం సెలవిస్తుంది. మంచి దినాలను చూడాలనుకుంటున్నావా? ప్లీజ్, మంచి రోజు చూడాలనుకుంటున్నావా? నీ నాలుకను కంట్రోల్లో పెట్టు. నీ నాలుకను ఎక్కడ ఏం చేయాలి? కంట్రోల్లో పెట్టాలి. చదువమ్మా. చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా. కపటపు మాటలు అంటే ఏంటి? కపటపు మాటలు అంటే మోసపు మాటలు. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, చిచ్చి పెట్టబోకే చిన్నమ్మ లేక ముసలమ్మ. ముసలమ్మ ముచ్చట్లు. ఊరుకునే ఉంటే గొమ్మలు ఉండరు, ఊరుకుంటారు ఇంట్లో. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సో నిన్ను బట్టి నీ కుటుంబం ఏం కావాలక సార్? నిన్ను బట్టి నీ కుటుంబం ఏం కావాలి సార్? ఆశీర్వదించబడాలి సుందరం బ్రదర్. నిన్ను బట్టి నీ కుటుంబం ఏం కావాలి? ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి నీ ఫ్యామిలీ బాగుపడాలి. నిన్ను బట్టి నీ కుటుంబం శపించబడకూడదు. నువ్వు 100 చెప్పు, నేను మారను 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 మారను. మారొద్దు. ఆడొస్తాడు, ఆడు మారుస్తాడు. ఎవరు? నువ్వు మారకపోతే ఆడు మార్చుకుంటాడు నిన్ను. వాడి రూట్లో మార్చుకుంటాడు. ఎవరి రూట్లో? వాడి రూట్లో మార్చుకుంటాడు. వాడి రూట్లో మార్చుకుంటే ఎలా కూడా తెలుసా? కంటికి నిద్ర రానీయుడు, మనశ్శాంతి ఉండనీయుడు, సమాధానం ఉండనీయుడు. 24 గంటలు కొట్లాట్లే, 24 గంటలు అట్లాట్లే, 24 గంటలు ఫైటింగ్లే, 24 గంటలు కోర్టులే, 24 గంటలు కేసులే, 24 గంటలు పోలీస్ స్టేషన్లే. ఇవే ఉంటాయి ఎవరి రూట్లోకి వెళ్తే. ఏ సాతాను రూట్లో నువ్వు మారకపోతే నీ సాతాను రూటే. నువ్వు మారితే నువ్వు దేవుని రూట్. గట్టిగా చెప్పు. దేవుని రూట్లో పోలీస్ స్టేషన్లు ఉన్నావు, దేవుని రూట్లో కేసులు ఉండవు, దేవుని రూట్లో కోర్టులు ఉండవు, దేవుని రూట్లో ఏముండదు. దేవుని రూట్లో ఎప్పుడు కూడా నీకు సమాధానం ఉంటుంది. దేవుని రూట్లో ఎప్పుడు కూడా నీకు నెమ్మది ఉంటుంది బ్రదర్. నిన్ను బట్టి ఏం కావాలి? నీ ఇల్లు ఆశీర్వదించబడాలి. మామ మాట్లాడినాడు మొన్న. ఏ మామ? లాబాను మామ మాట్లాడాడు. ఏమని? అల్లుడా యాకోబు, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు రా. శకునము చూసి నేను తెలుసుకుంటుని. ఏం చూసి? శకునము చూసి తెలుసుకుంటుని అంట. ఎవరిని బట్టి? యాకోబు. నిన్ను బట్టి నన్ను యెహోవా. చూడండి, అల్లుడు ఎవరు? కొంతమంది అల్లుళ్ళు అడుగు పెడితే ఏం కావాలా? ఇంతకీ మీరు అడుగు పెడుతుంటే ఎలా ఉందండి? ఆశీర్వదించబడుతుందా? ఉన్నది కూడా ఊడిపోతుందా? హల్లెలూయా. అల్లుళ్ళారా, కోడళ్ళారా, మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు దీవించబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. వీటన్నిటికీ ఏంటంటే బాగా గమనించాలి. మనం ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలంటే ద ఫస్ట్ సైలెంట్గా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలి? నీ నాలుకను ఏం చేయాలి? అదుపు చేయాలి. ఏం చేయాలమ్మా? అదుపు చేయాలి.
నువ్వు దేవుని నమ్ముకున్నా కూడా విస్తారమైన బూతులు, విస్తారమైనటువంటి అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన కోపము, అసభ్యకరమైన తిట్టులు, అసభ్యకరమైన గొడవలు, ఇవన్నీ ఉన్నాయనుకో, నువ్వు అసలు దేవుని నమ్ముకున్న కూడా వేస్టే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చేది కూడా వేస్టే. నువ్వు దేవుని దగ్గరకు వచ్చేది వేస్ట్, బైబిల్ పెట్టుకున్నది వేస్ట్, బాప్తిసం తీసుకున్నది కూడా వేస్ట్ అయిపోద్ది. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఇవన్నీ చేస్తుంటే నువ్వు శాపం తప్ప ఆశీర్వాదాన్ని తెచ్చుకోలేవు. ఒక మాట చెప్పనా, మొట్టమొదటిగా నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆజ్ఞలను అనుసరించాలి. ఆమె చెప్పు, ఏంటి? ఆజ్ఞలను అనుసరించాలి. మరి సమూయేలు గ్రంథంలో ఒక వాక్యం సెలవిస్తుంది, 6వ అధ్యాయంలో మొదటి సమూయేలు, ఒకసారి చూడండి, మొదటి సమూయేలు 6వ అధ్యాయము చదువుకుంటారండి మొదటి నుంచి. మొదటి సమూయేలు 6వ అధ్యాయము చదవమ్మా. ఇక్కడ యెహోవా మందసము, యెహోవా, గట్టి చెప్పాలమ్మా, యెహోవా మందసము, యెహోవా మందసము 7 నెలలు ఫిలిప్తీల దేశమందుండిన తరువాత ఓకే ఫిలిప్తీల యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదము, ఏమి చేసి స్వస్థములకు దాన్ని పంపుదమో తెలియజెప్పడనగా. 10వ వచనం చదవమ్మా. 10. వారు అలాగున 2 పాడి ఆవులను తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును. ఎన్నో వచనం అది? 10వ వచనం. 10ఏనా? యెహోవా మందసమందు ఒక నిమిషం, ఎన్నో అధ్యాయం అది? ఎన్నో సమూయేలు? 2వ సమూయేలు రండి. 2వ సమూయేలు 6వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. వాక్యాన్ని వినేటప్పుడు ప్లీజ్ బయటికి వెళ్ళకూడదు, అటు ఇటు తిరగకూడదు. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి అచ్చుట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించండి, మందస్సము అని ఒక పెట్టె ఉంది. ఏం పెట్టది? మందస్సము పెట్టె. ఈ మందస్సపు పెట్టెలో ఏముందంటే 10 ఆజ్ఞలు రాసి ఉంచినటువంటి పలక ఉంది. ఏముంది? ఒక పెట్టె ఉందన్నమాట. మోషే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చిన తర్వాత దేవుడు కొన్ని ఆజ్ఞలు వాళ్ళకి పెట్టాడు. ఏం పెట్టాడు? బాగా వినాలి. దేవుడు కొన్ని ఆజ్ఞలు పెట్టాడు. బానిసత్వం నుంచి విడిపించి తీసుకొచ్చిన తర్వాత, కష్టాల్లోంచి నష్టాల్లోంచి వాళ్ళని విడిపించి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఒక 10 ఆజ్ఞలు పెట్టాడు. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు పెట్టాడు. ఆ 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చి ఒక మాట చెప్పాడు, నువ్వు నాకు ఒక ప్రత్యక్ష గుడారమును కట్టి, ఆ ఒక గుడారాన్ని కట్టిన తర్వాత దానిలో ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పరిచి మందస్సాన్ని తయారు చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? మందస్సము అంటే ఒక పెట్టె. అది ఏంటది? ఒక పెట్టె. చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, ఇక్కడ ఒక ఇన్వర్టర్ బాక్స్ ఉంది కదా, ఇలాంటి ఒక పెట్టెని చేయమన్నాడు. ఈ పెట్టెని చేసి ఏం చేయాలంటే, నేను ఏ ఆజ్ఞలు మీకు ఇచ్చానో దానిలో మీరు పెట్టండి అన్నాడు. దేనిలో? 10 ఆజ్ఞలు పలకలు, అహరోను చిగురించిన కర్ర, బంగారు, దానికి సంబంధించినటువంటి సామిగ్రయాన్ని తీసుకొచ్చి దానిలో పెట్టి దాన్ని ఏం చేసేవాళ్ళంటే, ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళాలంటే అది ముందు పోవాలి. రథరము ఇదే. ప్లీజ్ దీన్ని ఎక్కించుకొని బుర్రలోకి మీ బతుకులు మారుతాయి. గట్టిగా ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. నేను ఫస్ట్ టైం ఈరోజు మందసం గురించి చెప్పడం వినండి. గట్టిగా హాలు చెప్పండి, గట్టిగా హాలు చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే గమనించండి, ఈ మందసాన్ని ఎందుకు దేవుడు తయారు చేయించాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ముందు నడవాలంటే ముందు ఆజ్ఞలు నడవాలి. ఆమె చెప్పు. సౌండ్ తక్కువ వస్తుంది.
ఇశ్రాయేలు ప్రజలు ఒక ఊరికి వెళ్ళాలన్నా, ఒక యుద్ధానికి వెళ్ళాలన్నా, ఒక ప్రయాణం చేసి ఏరు దాటాలన్నా, ఊరు దాటాలన్నా మొట్టమొదటిగా వెళ్ళాల్సింది మందస్సము. ఆమె చెప్పు. మందస్సం మోసుకొని పోవాలి. ఆమె చెప్పు. ఏం మోసుకొని పోవాలి? మందస్సాన్ని మోసుకొని పోవాలి. మందస్సం పోకపోతే, మందస్సం ముందు లేకపోతే, మందస్సం లేకుండా కానీ వాళ్ళు వెళితే వాళ్ళు ఓడిపోతారు. ఏమవుతారంట? ఓడిపోతారంట. ప్లీజ్ దీన్ని బాగా అర్థం చేసుకోండి. ముందు ఏం పోవాలి? ముందు ఏం పెట్టి పోవాలి? పెట్టెలో ఏమున్నాయి? ఎందుకు ప్రతిసారి దేవుడు ముందే పెడుతున్నాడు? దాని ఆజ్ఞలను దేవుడు ఎందుకు ముందు పెడుతున్నాడు గమనించండి. ఆ పెట్టెను మోయడానికి సపరేట్గా కొంతమందిని పెట్టాడు. ఆ పెట్టెను మోయడానికి కూడా సపరేట్గా మనుషులు పెట్టాడు దేవుడు. ఆ పెట్టెను మోసుకుని వెళ్ళేటప్పుడు వెనకాల ఎవరు రావాలి? ఎవరు రావాలి? మీరు బైబిల్ డైలీ చదువుతున్నారు. ఏం అర్థం చేసి చదువుతారు బైబిల్? మీరు బైబిల్ చదువుతున్నారు కదా, ప్రతి ఒక్కరూ చదివి నోట్స్ అది గ్రూప్లో పెడుతున్నారు కదా. ఏం అర్థం చేసుకుని చదువుతారు మీరు? ప్లీజ్ దయచేసి వినాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడు చెప్పాడు, ఐగుప్తు నుంచి విడిపించి తీసుకొచ్చిన తర్వాత ఇదిగో ఇక నుంచి ఈ మందస్సం ఎత్తుకొని మీరు ఎక్కడికి ప్రయాణం చేసినా, ఇది ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఇది ఉండాలి. ఆమె చెప్పు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఇది ఉండాలి. ఇది లేకుండా పోతే నువ్వు ఓడిపోతావు. శత్రువుల దగ్గర దెబ్బలు తింటావు, శత్రువుల దగ్గర చంపబడతావు. ఇది లేకుండా వెళ్ళకూడదు. రాత్రి ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మందస్సం ముందుకు వచ్చింది. ఇక్కడ కూర్చున్న తర్వాత మందస్సం ముందుకు స్నానం చేస్తూ మందస్సం ముందుకు వస్తూ ఉంది. ఏంటి ప్రభా మందస్సం ముందుకు వస్తుంది? ఏంటి మందస్సం గురించి ఏం చెప్పాలి? మందస్సం గురించి ఇంతవరకు ఎప్పుడు నేను చెప్పింది లేదు. ఎస్, ఈరోజు చెప్పు. మందస్సం దేనికి సాదృశ్యం అంటే, మందస్సం లోపల ఏమున్నాయండి? ఆజ్ఞలు ఉన్నాయి. ఎందుకు ముందే పెడుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ముందుగానే ఎందుకు పెడుతున్నాడు? ఆ లోపల మందస్సం లోపల ఏమున్నాయి? మందస్సం లోపల ఏమున్నాయి అక్క? ఏమున్నాయి సార్? ఏం ఆజ్ఞ సార్? 10 ఆజ్ఞలు ఏమేమి ఉన్నాయి సార్ దానిలో? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, నరహత్య చేయకూడదు, నిన్ను వల్లనే పొరుగువాని ప్రేమించాలి, పొరుగువాని సొత్తుని కానీ ఆస్తిని కానీ ఆశించొద్దు. ఇవన్నీ దానిలో ఉన్నాయి. ఏమున్నాయి? ఫస్ట్ ముందు ఏం పోతుంది? మందస్సం లోపల ఏం పోతుంది? ఎస్, కమాండ్మెంట్స్. నీతో నేను యుద్ధం చేయాలంటే నేను నీతిమంతుడిగా ఉండాలి. ప్లీజ్ ఎక్కుతున్న బుర్రకి మీతో నేను యుద్ధము చేయాలంటే అది దానికి సాదృశ్యం ఏంటంటే, ముందు మందస్సం అవుతుందంటే వెనకాల ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు ఏంటంటే, వీళ్ళు ఈ 10 ఆజ్ఞలను అనుసరిస్తున్నటువంటి వారు. 10 ఆజ్ఞలు ముందు వస్తున్నాయంటే వెనకాల ఎవరు వస్తున్నారు? ఇప్పుడు పెట్టెత్తుకొని వస్తున్నాడండి. పెట్టెత్తుకొని వస్తున్నాడు అర్థం ఏంటి? ఇవన్నీ మేము ఫాలో అవుతున్నాం, మాకు విరోధంగా ఏమి నిలబడదు. గట్టిగా చెప్పు. ముందర ఏం పోతుంది? వెనకాల ఎవరో దానిని ఫాలో అయితేనే అది ముందు పోతుంది. అది దాన్ని ఫాలో అవ్వకపోతే ఇది ముందు పోదు. గట్టిగా చెప్పాలా? ఆజ్ఞలు ముందు పోవాలా, మనము వెనక రావాలా? ఇశ్రాయేలు ప్రజలకు ముందు ఎవరు నడుస్తున్నారో? మందస్సం ఆజ్ఞలు నడుస్తున్నాయి. ఈ పెట్టె ఎక్కడ ఉంటుందో ఏ శత్రు కూడా ఓడిపోవాల్సింది దాని దగ్గర. ప్రజల్ని ఏం చేయలేరు, ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేయలేరు. ఎందుకని? వాళ్ళ పక్షమున ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు. ఎవరున్నారు?
యెహోవా అన్నారు. ముందర ఏం పోతుంది? ఏం పోతుంది? నీ ఆలోచనలో ముందర ఏముంది? నువ్వు ఓడిపోతున్నావు, ఫెయిల్యూర్ అవుతున్నావు, ప్రతిదీ పడిపోతున్నావు, ప్రతిదీ ఫెయిల్యూర్. రేపుకి అక్కడ వెళ్ళిపోయింది అమ్మాయి కూడా. వాక్యంలో ఎందుకు వెళ్ళిపోయింది బ్రదర్? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినాలి, ఈ మాటలు వినాలి, ఉజ్జీకరణ మాటలు, పరిశుద్ధాత్మ కలిగిన మాటలు. ఇది ఈ మాటలు మిస్ అయితే మీ జీవితంలో మీరు ఏమి నేర్చుకోలేరు. సింపుల్గా కూర్చొని ఉంటే సరిపోదు. ఈ మాటలు మీ గుండెల గుణపాలాగా దిగాల. ఈ మాటలు నీ చెవుకి పట్టని పడాలా, గట్టిగా ఏమని చెప్పు. మీ చంపలు అదరాలా, గట్టిగా ఏమని చెప్పు. వాక్యం నిద్రపోతున్న వాడు కూడా లే పైకి అనాలా, గట్టిగా ఏమని చెప్పు. గట్టిగా ఏమని చెప్పు. గట్టిగా ఏమని చెప్పు. ఏం ముందు నడవాలి? ఆజ్ఞలు నడవాలి. ఆజ్ఞ లేకుండా ఏం జరగదు? పని జరగదు. ఆజ్ఞలు ఉంటేనే, 10 ఆజ్ఞలు ఉంటేనే నువ్వు అన్నిటిలో జయాన్ని పొందుకుంటావు. నువ్వు అన్నిటిలో జయాన్ని పొందుకుంటావు. నేను క్రిస్టియన్, నేను బైబిల్ పట్టుకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుకుని పనికి రాదు. ఆజ్ఞలు లేకపోతే నువ్వు ఏం చేసినా కూడా వ్యర్థమే. ముందు ఎవరు నడవాలి? నిన్ను చూస్తే ఏం కనబడాలి? మందస్సమాన్ని మోసుకొని వెళ్తున్నారండి. మందస్సు బాగానండి. మందస్సులో ఏముంది? ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి. ఆ మందస్సము ఆజ్ఞలు ఉండగా ఆ మోసుకొని వెళుతున్నప్పుడు ఆ మందసపు పెట్టి మీద దేవుని యొక్క మహిమ అలాగే కమ్ముకుంటుందంట. దేవుని ప్రశాంతత అలాగే కమ్ముకుంటుందంట. దేవుని మహిమ అలాగే కమ్ముకుంటుందంట అండి. అలాగే మహిమ కమ్ముకుంటుందంట. వాళ్ళు నడుస్తున్నారు. చూడండి, మోషే తర్వాత గమనించండి. మోషే తర్వాత మందసపు పెట్టి ఆగిపోయింది, ఒక దగ్గర స్టాప్ అయిపోయింది. మోసుకొని వచ్చి యుద్ధాలని జయించుకొని అన్నీ సవ్యంగా చేసుకుంటూ వచ్చి అన్నీ సవ్యంగా జరిగిపోయిన తర్వాత మందసపు పెట్టి ఒక దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు దావీదు వెళ్తున్నాడు దేన్ని తీసుకురావడానికి? దేని తేవడానికి? మందసాన్ని తీసుకురావడానికి. ఫలానా ప్రాంతంలో నా దేవుని మందసం అక్కడే ఉంది. నా దేవుని మందసం ఎక్కడుంది? మందసం? ఫిలిస్తీన్ల దగ్గర. గమనించండి, అక్కడ ఆగిపోయింది. దావీదు విన్నాడు, అయ్యా దేవుని యొక్క మందస్సము పలానా దగ్గర ఆగిపోయింది, దాన్ని మనం ఎత్తుకొచ్చుకోవాలి. దాన్ని ఎత్తుకొచ్చుకోవాలనుకున్నప్పుడు దానిని ప్రయాణం చేసుకొని వెళ్ళాడు. ప్రయాణం చేసుకొని సైన్యాన్ని తీసుకొని తంబురులతో సితారలతో సంతోషంగా తీసుకొని వస్తూ ఉన్నాడు. ఎద్దల బండి మీద. ఏ బండి? ఎద్దల బండి మీద మందసపు పెట్టి ఎద్దల బండి తోలుతున్నాడు. సంతోషంగా ఆనందంగా ఆరాధనలు చేసుకుంటూ వింటున్నారా? ఆరాధన చేసుకుంటూ వస్తున్నారు. ఆ ఆరాధనలు చేసుకుంటూ వస్తున్నప్పుడు కాళ్ళకు ఎడ్ల బండికి ఎద్దులకు కాలు అలా జారిందంట. ఏం జరిగిందంట? అలా జారిందంటండి. పక్కన వస్తున్నవాడు అయ్యో పెట్టి పడిపోతుంది ఏమని పట్టుకోడంట. ఏం పట్టుకోడంట? అయ్యో పెట్టి పడిపోతుంది, మందసం పడిపోద్దేమో అని చెప్పి అలా తాకాడటండి. తాకంగానే మందస్సాన్ని పట్టుకున్నవాడు చచ్చిపోయాడు. మందసపు పెట్టును తాకిని వెంటాడు, చచ్చిపోయాడు. ఎద్దుల బండి పోతా ఉంది. ఎడ్లకు కాళ్ళు స్లిప్ అయిపోయిందంట. ఎద్దుకి కాళ్ళు స్లిప్ అయ్యి ఇట్లా వంగిందంట. బండి ఇట్లా వంగినప్పుడు పెట్టి పడిపోతుందనగా పట్టుకున్నాడంట. పట్టుకోగానే చనిపోయాడు. ఏం పట్టుకున్నాడంతే. ఎందుకు పట్టుకున్నాడు? పడిపోతుందేమో అని పట్టుకున్నాడు.
అక్కడ ఎందుకు దేవుడు చంపాడో తెలుసా? పడిపోతున్నది గమనించండి. మందసము మహిమ ఎవరి మీద ఉంది? మందసము మహిమ ఎక్కడుంది? మందసము పైన ఉంది. కాలు వంగిన, ఎట్లా బండి వంగిన, టైరు లేకున్నా మందసం మాత్రం కింద పడుతుంది, గాల్లో గల నిలబడుతుంది. ఆమె చెప్పు. అలాగే గాల్లో నిలబడుతుంది. ఆమె చెప్పు. అక్కడ మందసం పడిపోతే ఇటు పట్టుకుంటే అయ్యో మందసం పడిపోయిందని దేవునికి అవమానం వస్తుంది. అందుకనే దేవునికి అవమానం రాకూడదని, దేవునికి అవమానం రాకూడదని దేవుడు సజీవుడు, దేవుడు నీతి కలిగిన వాడు, దేవుడు సత్యవంతుడు. ఆయన ఏమాత్రం కూడా, ఆయన ఎక్కడ కూడా మైనస్ రానివ్వడు. ఆయనకి బలం లేనివాడా యెహోవా? బలము లేనివాడా? కాదు, ఆయన బలము కలిగిన వాడు. ఆ మందసము పడిపోతే ఆయన పట్టుకున్నాడంటే అప్పుడు ఎవరిని నామం తగ్గినట్టు, దేవుని మహిమ తగ్గినట్టు. అక్కడ కూడా దేవుడు తగ్గలా, తాకిన లేపేశాడు పైకి. జరుగురా, ఎత్తులు ఈ కాళ్ళు ఇరిగిపోయినా, బండికు టైర్లు విరిగిపోయినా మందసం అలాగే నిలబడుతుంది. అది నా గ్లోరీ, అది నా మహిమ. నా దేవుడు అంటాడు నా మహిమ అది. వెంటనే బాగా గమనించండి, వెంటనే ఎప్పుడు పట్టుకున్న వాళ్ళు చచ్చిపోయారో, చచ్చిపోయిన తర్వాత దావీదు భయపడిపోయాడు. అమ్మో, ఈ మందసం ఇంత పవర్ఫుల్ కలిగిందా? వామ్మో, ఈ మందసం పెట్టి ఇంత పవరా? ఓరు నాయనోయ్, ఆగండి. ఇప్పుడు ఈ మందసం తాకాలన్న భయం అనిపిస్తుంది, ఈ పెట్టును తాకాలన్న భయం అనిపిస్తుంది. ఇక్కడే వదిలేయండి, ఇక్కడే వదిలేయండి అని చెప్పి మందసము పెట్టి కడ ఊరు కొంత దూరం దాకా తీసుకుని నుంచి వదిలేసి వెళ్ళిపోయారండి. భయపడి భయపడి మందసాన్ని వదిలిపెట్టి దావీదు కూడా వెళ్ళిపోయాడు భయపడిపోయి. దావీదులో ఉంటే, దావీదు వదిలిపెట్టి వెళ్ళిపోతే మందస్సము ఇదిలో ఉంది. ఎక్కడుంది? మందస్సము దారిలో ఆగిపోయి ఉంది. మందస్సము పెట్టి ఎక్కడ ఆగిపోయింది? వింటున్నామని వాళ్ళు చెప్పండి. వింటున్నాం అలా చెప్పండి. మందసము పెట్టి ఎక్కడ ఆగిపోయింది? దారిలో ఆగిపోయింది. ఎవరు రాలా? మందసం తాకడానికి ఎవరు రాలా? మందసాన్ని నడి దారిలో ఉంటుంటే ఎవరు రాలా? దావీదే భయపడి వెళ్ళిపోయాడు. అందరూ భయపడి వెళ్ళిపోయారు. మందసం మాత్రం అలాగే ఆగిపోయింది. మందసం ఎదురు చూస్తుంది, ఎవడొస్తారా రే? ఆజ్ఞలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మందసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నన్ను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దారిలో ఆగిపోయింది మందసం పెట్టి. దీన్నే వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారంటే వాళ్ళందరూ ఏమైనట్టు? ఆజ్ఞలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇది చూశాడు ఒక ఆయన, చూశాడు. ఆయన పేరే ఒబేదెదోము. హల్లెలూయా. ఒబేదెదోము. హల్లెలూయా. ఒబేదెదోము చెప్పండి, చూద్దాం, చెప్పండి. ఆయన చూశాడు మందసాన్ని. ఆయన చూసి అయ్యో యెహోవా మందస్సము ఏంటంట? అయ్యో యెహోవా మందస్సము ఎక్కడుంది? దారిలో ఉంది. ఇది నా ఇంట్లో తెచ్చుకుంటా. ఎక్కడికి? ఇది నా ఇంట్లోకి తెచ్చుకుంటా. చదవమ్మా, ఎక్కడదా చదివే ఇంతకు ముందు 10 నుంచి చదవమ్మా. యెహోవా మందస్సము దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక. చూడు, దావీదు పురములోనికి తెప్పింపనొల్లకంటే దావీదు అక్కడ వదిలేశాడు. గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి. ఎక్కడ దాకా వచ్చింది? అమ్మా, నా దేవుని మందసం ఎక్కడుంది? నా దేవుని మందసం ఎక్కడుంది? గట్టిగా చెప్పాలా? ఎవరి ఇంటి ముందరా అంటే? ఇంటి ముందర అంటే అది, ఇంటి ముందర అంటే అది ఏమన్నా ప్రత్యేకమైన స్థలమా? నడి దారిలో ఉందా? ఎవరింటి దాకా వచ్చింది? ఇంటి దాకా వచ్చింది అంటే దారిలో నాగుంది. ఎక్కడ బ్రదర్? దారిలో నాగుంది. ఇప్పుడు అక్కడ చూశాడు. ఎవరింటి దాకా వచ్చింది చూడు, చదవమ్మా. గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదెదోము ఇంటిలో ఉండగా. గట్టిగా చెప్పండి. ఇప్పుడు అక్కడ దాకా వచ్చి ఆగిపోయింది. ఎవరు టచ్ చేయడానికి భయపడుతున్నారు, ఎవరు తాకడానికి భయపడుతున్నారు. పట్టుకుంటే చచ్చిపోయారంటే దాన్ని ముట్టుకుంటే ఇంకేమైపోతామో, వద్దురా బాబు, వెళ్ళిపోయారు.
ఒబేదెదోము తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? అమ్మా, ఒబేదెదోముకి ఉన్నటువంటి ఇల్లు చాలా చిన్నదంట. ఎంత? ఒబేదెదోముకు ఉన్నటువంటి ఇల్లు చాలా చిన్నదంట. కుటుంబాన్ని పోషించుకుంటున్నాడంట. ఒబేదెదోము ఏం చేశాడంట? ఆ పెట్టెను పట్టుకున్నప్పుడు ఒబేదెదోము చనిపోలేదు. ఒబేదెదోము బాగానే ఉన్నాడు, తీసుకుని వచ్చుకున్నాడు. అతను ఒక దేవుని యెహోవాను ఆరాధించే వ్యక్తి కూడా కాదైన. ఆయన వేరే దేశం, ఆయన పక్క దేశం, ఆయన పరాయి దేశస్తుడు. ఆయన తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట. ఎన్ని నెలల్లో? ఎన్ని నెలల్లో? ఇప్పుడు ఇంట్లోకి ఏం వచ్చింది? ఇంట్లోకి ఏం తెచ్చుకున్నాడు ఆయన? మందసం పెట్టిన తెచ్చుకున్నాడు. మందసం లోపల ఏమున్నాయి? తమ్ముడు, ఏమన్నాయి లోపల? ఏ ఆజ్ఞలో? మందసం ఎక్కడుంది ఇప్పుడు? ఎవరింట్లో? ఒబేదెదోము ఇంట్లో ఉన్నాయి. బాగానండి, ఒబేదెదోము ఇంట్లో. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి మీ బుర్రలో బాగా ఎలగాల. ఒబేదెదోము ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఒబేదెదోము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 3 నెలలు ఉండింది. ఈ 3 నెలలు ఆ ఇల్లంతా కూడా ఆశీర్వదించబడిందంట. చదువు ఒకసారి అమ్మ మాట. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఒబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటిని ఇంటి వారిని ఆశీర్వదించిన కొట్రా చప్పట్లో కొట్టు గట్టిగా. ఎవరి ఇంటిలో? ఒబేదెదోములో మందసము పోంగానే అతని ఇల్లును, అతని ఇంటి వారిని, అతనిని. ఇప్పుడు ఎవరిని బట్టి ఆ ఇంటికి ఆశీర్వాదం వచ్చిందాక? ఎవరిని బట్టి? ఒబేదెదోమును బట్టి అతని ఇల్లు, అతని ఇంటి వారందరూ కూడా ఏమయ్యారు? ఆశీర్వదించబడ్డారండి. మందసము ఎవరి ఇంటిలో ఉంటుందో ఆ ఇల్లు ఏం కావాలి? ఇప్పుడు ఆశీర్వదించబడాలి. రాంగ్గా టచ్ చేస్తే కాలిపోతావు అంటే అర్థమేంటో తెలుసా? ఇప్పుడు ఆ మందస్సంలో ఆ మందస్సం కలిగిన ఆజ్ఞలు ఇప్పుడు ఎక్కడున్నాయి? అక్కడుంది. ఓకే, ఇప్పుడు ఆ మందస్సం లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని? ఒబేదెదోముని, అతని ఇంటి వారిని ఆశీర్వదించాడు. ఇప్పుడు అక్కడికి ఆగుదాం. ఇప్పుడు ఆ మందస్సములో ఉన్న ఆజ్ఞలు ఎక్కడున్నాయి? ఆ మందస్సం ఎక్కడుంది ఇప్పుడు? సరే, నీలో ఉందో లేదో తర్వాత పట్టుకుందాం. నీ చేతుల్లో ఉన్న బైబిల్లోనే ఉందా? నీ చేతుల్లో ఉన్న బైబిల్ ఉన్న చేతుల పైకి ఎత్తండి. బైబిల్ చూపించండి సార్. బైబిల్ తిప్పు, కెమెరా తిప్పాలా? బైబిల్ అందరూ చూపించాలా? చేతుల పైకి బైబిల్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు. రైట్. సూపర్. వెరీ గుడ్. అమ్మా, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అలాగే పెట్టుకోండి, దింపద్దు. చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మందస్సములో ఏముంది? మందస్సములో ఏముంది? ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు బైబిల్లో ఏముంది? ఇప్పుడు ఈ బైబిల్ ఎక్కడుంది? ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉంది? ఇప్పుడు బైబిల్ నీ ఇంటిలో ఉంటే నీ ఇల్లు ఏం కావాలా? కొట్రా. నీ ఇల్లు ఆశీర్వదించబడాలి, నీ ఇల్లు దీవించబడాలి, నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ బైబిల్ చూడండి, ఈ బైబిల్ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఈ బైబిల్ అనేది నీ హృదయం, ఈ బైబిల్ అనేది నీ మనసు, ఈ బైబిల్ అనేది చూడండి మందస్సం అనేది నీ యొక్క హృదయం. అప్పుడు పెట్టె ముందు పోతుంది. ఇప్పుడు పెట్టే లోపల ఫిట్ చేసేసాడు. పెట్టె ఎక్కడుంది? ఇప్పుడు పెట్టె ఎక్కడుంది సార్? పెట్టె ఎక్కడుంది? లోపల ఉంది. నా ధర్మశాస్త్ర వాక్యములను హృదయమును పలక మీద వ్రాసెదను అన్నాడు. సపరేట్గా పెట్టెలో పెట్టారు. అప్పుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు, రేయ్ పెట్టెలో బీరువాలో కదరా పెట్టేది, అటకల మీద బట్టకల మీద కదరా పెట్టేది, ఫ్రిడ్జ్ల మీద కదరా పెట్టేది.
ఇక్కడ ఉన్న 10 ఆజ్ఞలు ఉన్నాయే, అవి బుక్లోనే కాదు ఉండాల్సిందే, నీ గుండెల్లో ఉండాలా. చప్పట్లు కొట్టు. ఎక్కడ ఉండాలా? నీ గుండెల్లో, నీ మనసులో ఉండాలి సార్. నీ మనసులో ఉండాలా. 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయి? ఇంతకుముందు మందసపు పెట్టిలో ఉన్నాయి. ఇప్పుడు మందసపు పెట్టి కాదు, నీ హృదయం అనేదే పెట్టి. నీ హృదయం అనేదే పెట్టి. మందసపు పెట్టి ఎక్కడుందని ఇప్పుడు ఏం చెప్తావు? నీ హృదయంలో ఏమున్నాయి? 10 ఆజ్ఞలు ఫాలో అవుతున్నావా? 10 ఆజ్ఞలను నువ్వు ఫాలో అవుతున్నావా? ఆజ్ఞలను అనుసరిస్తున్నావా? ఆజ్ఞలను ఫాలో అవుతున్నావా? నువ్వు ఆజ్ఞలు ఫాలో అవ్వకపోతే నీ ఇల్లు ఆశీర్వదించబడదు. నీ ఇల్లు ఆశీర్వదించబడాలంటే 10 ఆజ్ఞలను నీవు కొనసాగించాలి. సింపుల్గా చర్చికి వచ్చేస్తే యేసు ప్రభా యేసయ్యా నన్ను ఆశీర్వదించడే. ఫస్ట్ నీ మందసం ఒక్కసారి చెక్ చేయరా. నీ పెట్టెని ఒకసారి చెక్ చేయరా. 10 ఆజ్ఞలు నాకు కనబడటం లేదు. ఆ ఆజ్ఞలు సెట్ చేసుకోవాలి నువ్వు. ప్రభా నన్ను దీవించి, నాకు ఉద్యోగాన్ని ఇచ్చి, నా డబ్బిచ్చి, అప్పులు తీరిపో, రోగం పో. ఎట్టుపోద్దమ్మా. మంచి దినాలు చూడాలనుకున్నాడు ఏం చేయాలి? ఫస్ట్ నీ నాలుకను కంట్రోల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నిజంగా నీకు ఆ మందస్సం అనే 10 ఆజ్ఞలు నీ మనసు, నీ హృదయంలో ఉంటే 100% ఉభయదేవం దీవించినట్లు నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. నిన్ను కూడా దీవిస్తాడు అంతే. దానిలో వేరొక చేంజింగ్స్ లేవు. దానిలో ఒక మార్పు లేదమ్మా. మందసం పెట్టి ఎక్కడుంది? ఇప్పుడు మందసం ఏడుందమ్మా? నీ మందసం పెట్టేడుంది. లోపల ఏమి లేవు, పెట్లో ఏమి లేవు. పెట్లు పెట్టుకోవడం అందరూ, బీరువాళ్ళు అందరికీ ఉన్నాయి. దానిలో ఏం లేదు, డబ్బు లేదు, అదే సరుకు లేదు. బీరువాళ్ళు దండిగా ఉన్నాయి, దానిలో ఏం లేదు. జిప్పు బ్యాగులు దండిగా ఉన్నాయి. గోల్డ్ కొన్నప్పుడు ఇస్తారే, ఏంటది? పర్సులు, కప్పులు అవి ఉన్నాయి, దానిలో ఏం లేదు. అవి లేకపోతే ఏం ప్రయోజనం? ఇప్పుడు అందరి జీవితాలు అలాగే ఉన్నాయి. పెట్టుంది, పెట్టులోపలే లేదు. అందుకే నువ్వేం కావట్లేదు. ఆశీర్వాదం లేదు సార్. ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలన్నా? యోహాన్ గారిని చలపతి గారు ఆజ్ఞలు అనుసరిస్తేనే కదా. పెట్టి ఎక్కడుంది? నీ పెట్టి ఆడుంది. ఇంట్లో ఉందా? ఈడుందా? ఇంట్లో ఉన్నదా? సరిపోయింది పో. మందసం పెట్టి ఎక్కడుందయా? ఏం వింటున్నావు? ఎక్కడ మనసు వింటున్నావు? వెళ్ళిపోయిందా కాళహస్తికి? ఏమన్నా అట్టపోతే కుదరదు. దేవుడా అంటే కుదరదు. గాల్లో దీపం పెట్టి ఆరిపోవాలి, వెళ్ళకూడదు. ఆరిపోవాలా? ఎలగాల? ఎలగదు. అందుకే మనసు పెట్టి వినాలనేది. ఈ మాటలు వింటే నా జీవితం బాగుపడేది. ఈ మాటలు ఊరికే వినేసి వెళ్ళిపోవడం కదన్నా. ఈ మాటలే జీవంగా మార్చేస్తాడు దేవుడు. ఈ మాటలను కానీ చెప్పినట్టుగా ఫాలో అయితే అసలు ఒబేదెదోం ఇల్లుని దేవుడు ఆశీర్వదించిన దావీదు భయపడిపోయాడు. యెహోవా చేత ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడని విని దావీదు మళ్ళా పరిగెత్తుకొని వచ్చాడు. దేన్ని తీసుకుపోవడానికి? మందసాన్ని మళ్ళా తీసుకుపోవడానికి పరిగెత్తుకొని వచ్చాడు. మరలా మందసాన్ని తీసుకుపోవడానికి వచ్చాడు. అమ్మా, కొత్త నిబంధన మందస్సం నీ హృదయమే బ్రదర్. హృదయంలో ఏముండాలి సార్? పెట్టుంది, పెట్టులో ఏమి లేదు. లేకపోతే జీవితం బాగుపడదు. చాలామంది ఖాళీ పెట్టులు, ఖాళీగా వస్తారు, పెట్టులో ఏమి వెళ్ళిపోతారు. ఎందుకు మీ బతుకులు జీవితాలు మనకి? అలా వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రయోజనం సార్? అలా వచ్చి వెళ్ళిపోతే ఏం ప్రయోజనరా? ఇప్పుడు యేసుప్రభు దగ్గర వచ్చామంటే, ఇప్పుడు నువ్వు పనికి వెళ్తున్నావు, మీరిద్దరు కలిసి పనికి వెళ్తున్నారు. ఆడ ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత డబ్బు ఇవ్వకుండా వచ్చేస్తే కొన్ని జీతం ఇయ్యండి నీకు, చేస్తావా? నువ్వు జీతం వేయకుండా పని చేస్తే ఓడేమో మేలు పొందుకుంటాడు, నువ్వు నష్టపోయేది ఎవరు? నువ్వు. ఇప్పుడు దేవుని ఆలయానికి వస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ ఏం నేర్చుకుంటున్నావు? ఏం ఎత్తుకుని వెళ్తున్నావు? ఇప్పుడు చెప్పే మాటలన్నీ పెట్టెలో వేసుకుని పోవాలి. ఆమె చెప్పు. ఎక్కడ వేసుకోవాలి సార్? పెట్టెలో వేసుకోవాలి. ఎక్కడుంది పెట్టే? ఆ పెట్టెలో ఏముండాలి? ఆ పెట్టెలో ఏమి என்ன இருக்குன்னா அந்த பொட்டில என்ன இருக்கணும்?
ఆజ్ఞలు అంటే ఏంటి సార్? ఆజ్ఞలు అంటే ఏంటండి? ఆజ్ఞలు అంటే ఏంటి? దేవుని మాటలు. ఏ మాటలు అయ్యి? ఆజ్ఞలు అంటే దేవుని మాటలు కాదు, నీకు చెప్తున్న మాటలు అయ్యి. ఏమని? రాయ్, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అబద్ధాలు చెప్పవద్దు, తిట్టుకోవద్దు, కొట్టుకోవద్దు, గొడవ వేసుకోవద్దు, సమాధానకరంగా ఉండు, కంట్రోల్ చేసుకో, సెల్ఫ్ కంట్రోల్ కూడా, మంచిగా బతుకు, మంచిగా ఇలా ఉండు, తప్పుడడుగు లేయొద్దు, తాకొద్దు, తిరగొద్దు, వ్యభిచారం చేయొద్దు, తాకొద్దు, తండ్రిని ఆడొద్దు. ఇది ఆజ్ఞలు. చెయ్యొద్దు అని చెప్పేది ఆజ్ఞ. ఇది చెయ్యొద్దు అని చెప్పేది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపమునకు జీతం మరణం. రేపు ఇది కంటిన్యూషన్ అవుతుంది అక్కడ, ఆమె చెప్పాలి. రేపు సాయంత్రం ఇది కంటిన్యూషన్ అవుతుంది అక్కడ, ఆమె చెప్పాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమునకు జీతం మరణం. టు బి కంటిన్యూడ్ టు సిద్ధవరం. ఆమె చెప్పు గట్టిగా, ఆమె చెప్పు. టు బి దిస్ మెసేజ్ టు కంటిన్యూడ్ సిద్ధవరం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అన్నా, అక్క నాకు తల కదరాది. ఎందుకు తిరుగుతుంది? పెట్టిలో ఖాళీ ఉంది. పెట్టి ఏమైపోయింది? నీ పెట్టి ఈరోజు ఇప్పుడు చెప్పే మాటలన్నీ ఏం వేసుకోవాలి? బైబిల్ ఎక్కడ? దీనిలో ఇచ్చాడు దేవుడు. ఈ పెట్టిలో ఉన్నాయి. మరి ఈ పెట్టిలో దేవుడు అన్నాడు, రే ఈ పెట్టి కాదు ఇప్పుడు కావాల్సింది నాకు, నీ హృదయం అనే పెట్టి కావాలి నాకు. అది నువ్వు రాసుకుంటే సరిపోదురా, నీ మనస్సుకు ఎక్కాలా. ఇప్పుడు జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? అన్నా 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 అంటున్నావా? జ్వరం వచ్చింది అక్క, జ్వరం వచ్చింది, హాస్పిటల్కి పోయినావు, పారాసిటమాల్ ఆఫ్ చేసి, పెన్సిల్ ఆఫ్, జింతామైన్ ఆఫ్ చేసి, ఏదో జింతామైన్ ఆఫ్ చేసి, పారాసిటమాల్ ఆఫ్ చేసి ఎక్కించుకుంటాడు. ఏమ్మా, ఇప్పుడు చెయ్యికి వేస్తాను ఇంజక్షన్, ఇక్కడ ఈ చెయ్యికి వేస్తున్నాను నేను. ఈ చెయ్యికి కూడా పక్కన వేసాను అనుకో, ఇంకో ఒళ్ళు బాగా అవుతుందా? కాదు. జ్వరం జ్వరం జ్వరం. నువ్వు ఆడికి పోయినావు, ఇంజక్షన్ వేసుకున్నావా? ఇంజక్షను ఎత్తుకొచ్చాడు సార్, వేసాడు, కానీ మందు లోపలికి పోలా. ఇంజక్షన్ వేసాడు, ఏం పోలా లోపలికి, ఏం పోలేదు, మందు పోలా. ఇప్పుడు ఇంజక్షన్ తెస్తే ఏం కావాలి? మందు. రెండు పారాసిటమాల్ ఆఫ్ చేసి, జింతమాల్ ఆఫ్ చేసి, రెండు కలిపి కొడితే లోపలికి పోతేనే లోపల ఉన్న క్రిముల్ని, వ్యాధి నిరోధక శక్తి లోపలికి పోతేనే క్రిమి సంహారక ప్రైజ్ హల్లెలూయా. ఈరోజు గుర్తుపెట్టుకోండి మేడం, ఇది పనిచేయాలి. ఈ మాటలు పనిచేయాలి బ్రదర్. అమ్మా, ఈ మాటలు ఏం చేయాలి? నీకు పని చేయాలా. ప్రతిసారి దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, ప్రతిసారి దేవుడు వాక్యాలను మాట్లాడుతున్నాడు. ఇది గుర్తుండదు మనకి. ఈ మాటలు మన పెట్లో ఉండవు. మన పెట్లో ఉన్న మాటలని, ఆమె తన్నింది, ఆమె తిట్టింది, ఆమె దూషించింది, ఆమె అవమానపరిచింది, ఆ యొక్క ఇట్టనింది, నా కోడలు ఇట్టనింది, మా ఎత్త ఇట్టనింది, ఈ పెట్లో ఉంటాయి. ఏ పెట్లో ఉండేది? మీ పెట్లు తగలయ్యా. మీ బ్రదర్ పెట్టి ఖాళీ ఉంది బ్రదర్, మందసం ఖాళీ ఉంటే సరిపోతాముడా. ఏం కావాలి? ఎక్కించో. ఇప్పుడు ఈ ఆజ్ఞ ఇంజక్షన్, ఇప్పుడు నీకు ఇంజక్షన్ వేస్తున్నాను నేను. నీకు ఏం చేస్తున్నానమ్మా? అమ్మా, బాగా వినేవాళ్ళు బుద్ధిమంతులా కూర్చున్నారు ఇక్కడ. మొత్తం డబ్బాలే, ఖాళీ డబ్బాలు కనబడుతున్నాయి. ఖాళీ డబ్బాలు కనబడుతున్నాయి. డబ్బాలన్నీ ఈరోజు ఫుల్ అవ్వాలి. యేసు నామములు చెప్తున్నా, ఈరోజు వినాలి మీరు. మీ మందసం అనే పెట్టే దేవుని వాక్యము చేత 10 ఆజ్ఞలు నిండుకొని ఉంటే శత్రు మీ దగ్గర ఓడిపోతాడో, శత్రు మీ దగ్గర ఏం చేయలేడో. అమ్మా, మందస్సాన్ని ఎత్తుకొని వెళ్తున్నప్పుడు శత్రు దేశాలు గడగడ వణికాయే. ఎందుకంటే వాళ్ళకు ముందర నడుస్తున్నవాడు పగులు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము యెహోవా. రాత్రి పగులు
ఎప్పుడు నిరంతరము దేవుడు ఉండేవాడు ఆయన, నిత్యము. అమ్మా ఆజ్ఞలు పెట్టెలో వేసుకుని స్టడీగా ఉండు. నీ ముందర దేవుడు నడవకపోతే నన్ను అడుగుచ్చి. పగులు మేఘస్తంభముగా నిలబడతాడు ఆయన, రాత్రి అగ్ని స్తంభముగా నిలబడతాడు ఆయన. పగులేస్తామో రాత్రి వేస్తామో. నీకు ఇప్పుడు పగులు ఏం వేస్తామో రావాలి. మేఘమా రా, నీ శిరస్సు మీద నిలబడుతుంది. నువ్వు మందస్సాన్ని పూర్తిగా నింపుకొని ఉండాలి. మందస్సులో చాలా చెత్త చెదారం ఉంది. క్లీన్ చేయి, ఈరోజు తిట్లు క్లీన్ చేయి, కసురులు తీసేయి. ఎంత చెప్పినా కుక్కతోక వంకర. నేను ఎంతమంది చెప్పా, తిన్నది కక్కకూడదు. ఏం చేయాలి? తిన్నదాన్ని ఏం చేయకూడదు. ఇప్పుడు మీరు తింటున్నారా, కక్కుతున్నారా? ఇప్పుడు నేను మీకు అందరికీ ఏం చేస్తున్నానమ్మా? ఏం చేస్తున్నాను? మీకు పెడుతున్నాను, అరటిపండు ఒలిచిపెట్టి పెడుతున్నాను, మీకు అన్నం పెడుతున్నా, టిఫిన్ పెడుతున్నా. ఇది బిర్యానీ, ఇది చికెను, అప్పుడప్పుడు ఉప్పు మిరకాయలు, అప్పుడప్పుడు కొంచెం పచ్చిమిరకాయ కూడా పెడుతున్నాడు కాలాలని. కారం అనాలా? కారం ఉంటుంది, మసాలా ఉంటుంది, ఘాటు ఉంటుంది, స్వీట్ ఉంటుంది, హాట్ ఉంటుంది, పులుపు కూడా ఉంటుంది. అన్నీ మిక్స్ చేసి పెడుతున్నాయి. ఇప్పుడు మీకు ఫుడ్ తింటున్నారు. తిన్న తర్వాత ఏం చేయకూడదని? ఏం చేయకూడదు? కక్కారో సచ్చారే. ఇది మందస్సం లోడ్ అవ్వాలి. ఒక మందస్సు చూడండి, 10 ఆజ్ఞలు పలక మందస్సపు పెట్టెలో ఉన్నప్పుడు ఒక ఇంటిలో తీసుకొచ్చి పెట్టుకున్నాడండి. ఇంటిలోకి తీసుకొచ్చి పెట్టుకోగానే అతని ఇల్లు అంతటిని దేవుడు ఆశీర్వదించాడంట. ఒకవేళ నువ్వన్నా మందస్సంగా మారేవో నాకు తెలియదు. ఇది ఒక మందస్సం అనుకో. ఏది? ఈ బైబిల్ ఒక మందస్సం అనుకో. ఈ బైబిల్ గ్రంథం ఒక మందస్సంగా ఉన్న 10 ఆజ్ఞలను తీసుకెళ్ళి నువ్వు ఇంటిలో పెడుతున్నావు. ఆజ్ఞలు ఉండాల్సింది పెట్టెలో కాదు, ఆజ్ఞలు ఉండాల్సింది నీ మనస్సులో. చెప్పండి, ఆజ్ఞలు ఉండాల్సింది ఎక్కడ? పెట్టెలో కాదు. ఆజ్ఞలు ఉండాల్సింది నీ హృదయంలో, నీ మనసులో ఉండాలి. నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటున్నావు, ఏం చేయాలి? చెడ్డదాన్ని పలకుండా. నిన్ను బట్టి ఎవరు ఏం కావాలి? ఆశీర్వదించుకో. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయడమ్మా. కొంచెం వినండి, బుర్ర పెట్టి ఆలోచన చేయండి. ఎంత చెప్పినా కుక్కతో ఒక వంకరలాగా, ఎంత చెప్పినా కక్కేసిన దాన్ని మళ్ళీ ఎత్తేసుకున్నాం. వద్దండి, అది మంచిది కాదు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్. నీ మందస్సం ఈరోజు మోసుకుని వెళ్ళాలి. నువ్వు ఎవరిని మోసుకుని వెళ్ళాలి? మందస్సంలో ఏముండాలి? నిరంతరం నీ లోపల ఏముండాలి? సార్, ఇవి లోపల పెట్టుకొని అడుగురు నన్ను, నీకేమని ఇస్తానా? ఇవి లోపల లేవు. ఇవేం ఖాళీ డబ్బా నిండా డబ్బు రావాలి. ఏడొస్తుంది? నీ బీరువా నిండాలంటే నువ్వు పని చేయాలి సార్, నువ్వు కష్టపడాలి సార్. సోంబేర్లా ఇంటి దగ్గర కూర్చుని కుదరదు సార్. కష్టపడాలి సార్. కష్టపడితే ఏమొస్తుంది సార్? పైసా వస్తుంది సార్. ఏమొస్తుంది? పైసా వస్తుంది. అప్పుడు నీ బీరువా ఏమవుతుంది? బీరువా నిండుతుంది సార్. కష్టపడుకునే డబ్బు రాదు. ఏం రాదు? కష్టపడుకునే డబ్బు రాదు. అట్లాగే 10 ఆజ్ఞలు దేవుడు చెప్పినటువంటి మాటలు నీ హృదయంలో లేకపోతే ఆశీర్వాదం రాదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ అందరినీ బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి నీ ఇల్లు దీవెనకరంగా మార్చబడాలి. యాకోబును బట్టి చూడండి, సొంత రక్త సంబంధం కూడా అదర్ మేనమామ. ఎవరు? మేనమామ దగ్గరకు పోయి మేనమామే దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, దీవెనకరంగా దీవించబడ్డాడు. కనీసం నువ్వు భక్తి చేస్తున్నావు. అప్పుడున్న భక్తి వేరు, ఇప్పుడున్న భక్తి వేరు. అప్పుడు వాళ్ళకి కనీసం సంఘాలు లేవు, చర్చిలు లేవు, అందరూ గుంపు కూడా కూర్చొని వాక్యం చెప్పేసి మీరే వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో ఏముంది? బైబిల్ ఉంది. మీరు సత్యం తెలుసుకోవచ్చు, ఎలా ఉండో తెలుసుకోవచ్చు. మీ చేతుల్లో దేవుడు ఒక గ్రంథం పెట్టాడు. ఆ గ్రంథంలో చదివిన దాన్ని గుండెల్లో వేసుకోవాలి. చెత్త వెళ్ళిపోవాలి వేస్తున్నాం మీ మనసులో నుంచి, ఆమని చెప్పు. కీడు వెళ్ళిపోవాలి వేస్తున్నాం మీ మనసులో నుంచి, ఆమని చెప్పు.
బూతులు వెళ్ళిపోవాలి యేసు ఈరోజు నుంచి. నీ నోట్లో ఏం రాకూడదు. చెప్పు. యెషయా చూసి ఏడ్చాడు, అయ్యో అపవిత్రమైన పదవులు కలిగిన వాడినే, కనీసం ఆయన పేరెత్తడానికి అర్హత లేదని నాకు అన్నాడు. ఎందుకురా? నా నోటితో ఎన్ని అబద్ధాలు చెప్పాను, నా నోటితో ఎన్ని అపాయకరమైన మోసకరమైన మాటలు మాట్లాడాను, భయంకరమైన బూతులు తిట్టాను. ఈరోజు అవన్నీ కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు నీకు. ఒకవేళ నీ హృదయం ఖాళీగా ఉంటే దేవుని యొక్క ఆజ్ఞలతో నింపబడాలి. దేవుని యొక్క ఆజ్ఞలతో నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మీరందరూ అడగండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అడగండి. ఎవరిని? పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయయ్యా, నాకు నీ హెల్ప్ కావాలి. ఆయన హెల్ప్ చేయడానికి ఉన్నాడు మనకి. ఆమె చెప్పండి. కస్టమర్ కేర్ ఎయిర్టెల్లో సిమ్ ఏదైనా పని చేయకపోతే 121 కొట్టేసి ఎవరితో మాట్లాడతాం? కస్టమర్ కేర్తో. ఏదైనా సమస్య వస్తే ఎవరితో మాట్లాడతాం? కస్టమర్ కేర్తో మాట్లాడతాం. యేసయ్య కస్టమర్ కేర్ని పెట్టాడు ఇక్కడ. ఆ కస్టమర్ కేరే పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా ఆమె చెప్పు. చప్పట్లు కూడా సావు చప్పట్లో చెవులు ఎలాగట్లే మీకు. యేసు నామములు వెలుగును గాక. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఎవరు? హోలీ స్పిరిట్ అండి. కస్టమర్ కేర్ ఎవరు సార్? ఎలీషా బ్రదర్. కస్టమర్ పరిశుద్ధాత్మ దేవుడు. బ్రదర్ అక్కడుంటే కష్టం, ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆమె చెప్పు. ఆయన మీ పక్కనే ఉంటాడు. ఇప్పుడు 108 ఎక్కడ? మన ఏరియా కాళాస్త్రం అనుకుందాం. 108 ఎక్కడ ఉంటుంది? ఏమ్మా? ఏరియా హాస్పిటల్లో ఉంటుంది. ఇక్కడ ఏదో జరిగితే కొడితే యాడ్ పరిగిస్తుంది అంబులెన్స్. ఇప్పుడు ఏదో ఒక ప్రమాదం జరిగింది, 108 అన్న పలానా ఊర్లో పలానా ప్రాంతం పలానా దగ్గర డమాలు జరిగింది, రండి. టక టక పెట్టారు. ఏమొచ్చేస్తుంది మన దగ్గరికి? కస్టమర్ కేర్. ఏం నెంబరు? 108 అంబులెన్స్. మరి పరిశుద్ధాత్మ నెంబర్ ఎంత? పరిశుద్ధాత్మ నెంబర్ ఎంత? 333 చెప్పా. 333. ఆపత్కారులకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, మీకు తెలియని గూఢమైన సంగతులను మీకు తెలియజేద్దును. 333 108 అంబులెన్స్. 333 పరిశుద్ధాత్మ దేవుడు. కొట్టు చప్పట్లో కొట్టు. ఎమర్జెన్సీ ఎవరు కొట్టాలి సార్? ఎవరు కొట్టాలి? మేడం ఎక్కువ ఉన్నారు, సార్ దూరం ఉన్నారు. ఎమర్జెన్సీ నెంబర్ ఏంటి? మనం 333 కొట్టలే, 33 కొట్టుకుంటాం, 666 కొట్టుకుంటున్నాం. బ్రదర్, నీకు ప్రమాదం జరిగితే 108 కొట్టు. అగ్నిమాపకం జరిగితే ఏ నెంబరు? ఇల్లు కాలిపోతే 101. 104 దేనికి? పశువుల డాక్టరా? అంబులెన్స్. అది కూడా అది విలేజ్ పర్యటన, విలేజ్ తిరుగుతుంటారు అనమాట. సరే 104. సరే అన్నిటికీ కస్టమర్ కేర్ నెంబర్ ఉన్నాయా? కొట్టి పరిగెత్తుకొని వచ్చేస్తాయి. మనకు సమస్య వస్తే ఇప్పుడు ఏ నెంబర్ కొట్టాలి? కొట్టు. ఏసీ కేసు పెట్టి ఎలీషా బ్రదర్ మీద. హల్లెలూయా. కిడిచి హల్లెలూయా. సరే ఎవరన్నా హత్య చేసి చంపేస్తున్నా 100 కొట్టావు. ఇంట్లో సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. ఎవడు కొడతావు? ఏ నెంబర్ కొడతావు? ఈ కస్టమర్ కేర్ అన్నాడు. మీ మొక్కలు చూస్తే 333 కొట్టట్లేరు, మీరు 666గా కొడుతున్నారు. మీ నెంబరు ఏ నెంబరు? మా దేవుడి నెంబర్ ఏంటి సార్? ఏంటి మేడం? 333. మీరు 333 కొడితే ఇలా ఎందుకుంటారు? ఇప్పుడు 333 కొడితే కస్టమర్ కేర్ రాడా? వస్తాడారు కదా. అప్పుడు వచ్చినప్పుడు నీ సమస్యలు ఉంటాయి, వెళ్ళిపోతాయా? అంటే 333 కొడుతున్నా సమస్య క్లియర్ అవడం లేదా? 333 లైన్ మారిపోయినది. అక్కడ కింద 33 కొట్టేది ఏం చేశాడంటే కరెక్షన్ 6కి మళ్ళీ చేస్తున్నాడు. 6 నువ్వు 333 కొట్టినా 666 పడుతుంది. 666. మన సుమో నెంబర్ ఎంత? 663. 3 6లే, కానీ 3 6కి మళ్ళీ 3 కలిపాడు. 3 6లు 3 మొత్తం కలిపితే సెంటర్లో 3 6లు
మూడు 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 హల్లెలూయా. ఎన్ని ఆర్లు బ్రదర్? 3 ఆర్లు. లాస్ట్లో ఎన్ని? సరిపోయిందా? హల్లెలూయా. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, మీరు కాంటాక్ట్ నెంబర్ గుర్తుపెట్టుకుని హోలీ స్పిరిట్ రావాలి. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నావు, లాలా కొట్టుకోవడం కాదు, అయ్యో దేవుడా అని అనడం కాదు. కొట్టు కస్టమర్ గారికి. ఇప్పుడు కస్టమర్ గారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు ఇక్కడికి ఆల్రెడీగా వచ్చేసాడు. నా నంబర్ ఇవ్వరా అంటున్నాడు. ఇప్పుడు ఆయన నా నంబర్ ఇవ్వ. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ ఈస్ 333 జర్మియా 3:33:3. అమ్మా ఎమర్జెన్సీ ఎవరు పిలుస్తా సార్? అమ్మా అబ్రాహ్మణ్ పిలుస్తావా? ఎమర్జెన్సీని ఎవరు పిలుస్తావు? ఇప్పుడు ఎవరిని పిలవాలి? నీకు సహాయం చేయాలంటే ఎవరు రావాలి? ఇంట్లో యేసయ్య కాదు, యేసయ్య నీ కోసం వెలుదరించేసి యేసయ్య సీట్లో కూర్చోన్నాడు, సింహాసనం అన్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తాడు, పరిశుద్ధాత్మ వస్తుంది. ఇప్పుడు సమస్య వస్తే అప్పుడే ఫోన్ టింగ్ 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 టింగ్. ఎవరికి పోతుంది ఫోను? అమ్మగారింటికి. ఫస్ట్ అమ్మా సబ్బేడారు, ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయి. హల్లెలూయా హల్లెలూయా. ఇంట్లో చిన్న సమస్యలు వస్తే చాలు, ఇంట్లో చిన్న సమస్యలు వస్తే చాలు, ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తే చాలు, ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. చదువు. నాకు మొర్ర పెట్టుము. చూడండి 33 ఇర్మియా 33:3. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. మీకు తెలియజేస్తాను. నీ సమస్యకు పరిష్కారం ఇస్తాను, నీ సమస్యకు పరిష్కారం ఇస్తాను. ఇప్పుడు ఎవరిని పిలవాలి బ్రదర్? ఇప్పుడు మనకు సమస్య వచ్చేసింది అన్నా, ఎవరిని పిలవాలి? ఇప్పుడు నేను ఎమర్జెన్సీ నెంబర్ నువ్వు రావాలి అంటే ఫస్ట్ నీ పెట్టి ఆజ్ఞలతో నిండి ఉండాలి. నీ హృదయం అనే పెట్టి దేంతో నిండాలి? ఆజ్ఞలతో నిండాలి. ఆజ్ఞలతో నిండితే ఏమొస్తుంది? కస్టమర్ కేర్ వస్తాడు. కస్టమర్ కేర్ వచ్చి మీ భర్తను ఏం చేస్తాడు? మారుస్తాడు. మార్చాడు లేదా? మారిపోయాడా? కొట్టు చెప్పలు గట్టిగా కొట్టు. కస్టమర్ గారు ఎవరు? కస్టమర్ గారు వచ్చాడా? మళ్ళీ అడ్డం వదిలేస్తే అప్పుడప్పుడు ఏం చేయాలి? ఆయనకి కంప్లైంట్ పెడతా ఉండాలి మీ ఆయన మీద. నువ్వు అయ్యా ఇంకా మారాలి, ఇంకా మారాలా, ఇంకా మారాలని. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. మీరు ఏం కావాలి? మండాలా, పరిశుద్ధాత్మ అగ్ని చేత మండాలా. ఒక ఆమె ప్రార్థన చేసిందంట. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక ఆమె ప్రార్థన చేసిందంట. ఏం ప్రార్థన అది? ప్రభువా, బ్రదర్ ప్లీజ్, పిల్లలు అక్కడ డిస్టర్బెన్స్ చేస్తున్నారు, కంట్రోల్ చేయాలి. ఎమర్జెన్సీ నెంబర్ పిలవండి. మీరు ఎలా వచ్చారో ప్లీజ్ ఈ మాటలన్నీ మీ పెట్టెలో పడాలా, మీ హృదయం అనే పెట్టెలో పడాలా, హృదయం అనే మందస్సులో పడాలా. ఈ హృదయం మహిమ చేత నింపబడాలా. ఈ హృదయం మీద దేవుని ఆత్మ చేత నింపబడాలా, దేవుని మహిమ చేత కట్టబడాలా, దేవుని ఆత్మ శక్తి చేత నింపబడాలా. గట్టిగా చెప్పు ఒకసారి, గట్టి చెప్పు. ఈరోజు ఇప్పుడు నువ్వేం నేర్చుకున్నావు? ఈరోజు నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇప్పుడు ఏం నేర్చుకున్నావు? నిన్ను బట్టి నీ కుటుంబం ఏం కావాలి? భర్తను బట్టి చెప్పాలా, భర్తను బట్టి, భార్యను బట్టి, అత్తను బట్టి, కోడలను బట్టి. ఇవన్నీ జరగలేదనుకో, నువ్వు డబ్బా ఖాళీ డబ్బా గులకరాలు వేసుకుని గరగర కదిలించు. ఈరోజు నీ మనస్సులో ఆజ్ఞలు నిలబెట్టుకోవాలి. ఆ కాలంలో యుద్ధాలు జయించాలన్నా ప్రార్థన చేసుకుని మందసాన్ని ముందు తీసుకుని పోయేవాళ్ళు. ముందు మందసం పోతుంటే శత్రువులు ఓడిపోయేవారు. ఈ మందస్సం లోపల నువ్వు అన్నీ పెట్టుకుని ముందుకు అడిగేస్తే, ఈరోజు గుర్తుపెట్టి, ఈ మందస్సం అని లోపల ఉంటే ఏ శత్రువుని ఎదుట నిలబడలేడు.
ఏ విరోధిని ఎదురు నిలబడలేడు. కఠినమైన మూర్ఖులను కూడా దేవుడు మార్చిపడేస్తాడు. నిన్ను బట్టి ఇతరులను భయపెట్టే విధంగా చేస్తాడు ఆయన. నిన్ను చూస్తానే ఒక భయం రావాలా, నీ శత్రువుకి నిన్ను చూస్తానే ఒక వణుకు రావాలా. వామ్మో, ఈమెలో ఏదో నాకు తెలియని కరెంటు షాక్ కొడుతుంది, వీటిలో ఏదో తెలియని కరెంటు షాక్ కొడుతుంది, అదిలా కొట్టాలా. నిన్ను చూస్తే భయపడాలా, శత్రువు నిన్ను చూస్తే భయపడాలా. ఈరోజు వాక్యం విన్నసేపు ఆగినది, ఇంటికి పోగానే గుండా సామాన్లు పగలాల, ఇంటికి పోగానే ఆ సామాన్ ఈ సామాన్ ఈడ పగలాల. ఇది ఇంకొకసారిగా రిపీట్ అయిందనుకో రూట్ మారిపోద్ది మళ్ళీ మీకు. మంచి దినాలను చూడాలనుకుంటే నీ నోట్లో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. మంచి దినములు చూడగోరువాడు చెడ్డ దానిని పలకకుండా ఏం చేయాలంట? తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. హల్లెలూయా. ఎడుగుసారి హల్లెలూయా, హల్లెలూయా. అందులో లేచినబడండి. ఈ కపటపు మాటలు ఒకవేళ నువ్వు మార్చుకోవాల్సి ఏదైనా ఉన్నట్లయితే